మరో నటుడిని టార్గెట్ చేసిన రేవంత్ సర్కార్. బాలకృష్ణ ఇంటికి మార్కింగ్. అసలేం జరుగుతోంది? హైదరాబాద్లో రోడ్డు విస్తరణ కోసం నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ వేయటంతో ఇద్దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలేం జరుగుతోందంటే, ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్టు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే కాకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న దూకుడు చర్యలు సర్వత్రా చర్చల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో రోడ్డు విస్తరణ పనుల కోసం నటుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోడ్ల వైడనింగ్ లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న బాలకృష్ణ ఇంటికి, బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 12లో ఉన్న జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కు మార్కింగ్ వేశారు అధికారులు. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 అడుగుల వరకు మార్కింగ్ వేశారు. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ పనులు చాలా మంది ప్రముఖులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. రోడ్ల వైడనింగ్ కోసం 87 ఆస్తులను సేకరిస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి, 2 మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారని సమాచారం. జూబ్లీహిల్స్ మహారాజా అగ్రసేన్ కూడలి నుంచి చెక్పోస్ట్ వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న 6 కూడళ్ల అభివృద్ధి పనులతో ఈ పరిస్థితి నెలకొంది. ఏమైనప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి 2 ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నెంబర్ 45, 92 కూడలి వద్ద ఉండటంతో 2 వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని, దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఓ దఫా మార్కింగ్ జరిగింది. టెండర్లు పూర్తి కాగానే పనులు షురూ అవుతాయి. కేబీఆర్ పార్క్ తో పాటు రోడ్ నెంబర్ 12ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్ తో పాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా 150 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీ చెక్పోస్టు వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రానున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పైభాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్డు 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లనుంది. వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. బాలకృష్ణ తాజా చిత్రం విశేషానికి వస్తే, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజు నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 12న సంక్రాంతికి కానుకగా థియేటర్లలోకి రానుంది. టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడం ద్వారా బాలయ్య లుక్ తో పాటు కథ గురించి కూడా క్లారిటీ వచ్చేసింది. 1980లో చంబల్ ఏరియాలోని దోపిడీ ముఠాకు సంబంధించిన కథ ఇది. ఇదిలా ఉంటే సినిమా నటులను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చేశాడు. మొన్న అల్లు అర్జున్ ని అరెస్టు చేయించాడు. దీంతో చిత్ర పరిశ్రమని సీఎం టార్గెట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ఇంటిని మార్కు చేయడంతో కావాలనే సీఎం ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నాడా అనే వాదన తెరపైకొచ్చింది. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా కాంగ్రెస్ నాయకుల స్థలాలు, ఇల్లు కూడా కూల్చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో కక్షపూరిత వ్యవహారం ఏం లేదని అర్థమవుతోంది. అంతేకాదు, బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి బాగా కావాల్సిన వాడు. ఒకప్పుడు వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. పైగా చంద్రబాబుకు నమ్మిన బంటుగా రేవంత్ రెడ్డిని పిలుస్తుంటారు. ఇప్పటికీ వీరి మధ్య ఆ అనుబంధం ఉంది. కాబట్టి బాలయ్య విషయంలో రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం అనేది ఉండకపోవచ్చు. ఆయన కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి సపోర్టివ్ గానే ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.